ఓకే. సో, నిన్న ప్రీవియస్ వీడియోలో ఒక సినారియో గురించి మనమైతే డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఇంకొక సినారియో గురించి మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇది కొంచెం మీకు ఈజీగా ఉండొచ్చు అనిపించొచ్చు. ఎందుకంటే, సో, నేను బేసిక్ లెవెల్‌లో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో కొంచెం కాంప్లెక్స్ అనేది యాడ్ చేస్తాననమాట. సో, ఏంటిదంటే రిక్వైర్‌మెంట్ మనకి లేక్ హౌస్‌లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్‌ని సో, కాపీ చేసిన తర్వాత వేరే ఫోల్డర్‌కి మూవ్ చేయటం. సో, విత్ టైమ్ స్టాంప్ తోటి అండ్ ఫర్దర్‌గా సో, డిలీట్ చేయటం సోర్స్ డైరెక్టరీ నుంచి. ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. సో, దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటనేది ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రా ఇంజెక్షన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2 సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయి. emp.csv, emp_martin.csv. సో, కమింగ్ టు ద పైప్‌లైన్. సో, పైప్‌లైన్ చూసుకున్నట్టయితే సో, ఫస్ట్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ చూడొచ్చు. సో, నేనంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు సో, ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసి మీ సొంతంగా ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ టూల్ మీద, ప్రొడక్ట్ మీద మనకి కంట్రోల్ అయితే వస్తుందనమాట. చూస్తే ఏమీ రాదు. ఓకే. ఫస్ట్ మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైల్ పాత్ మనకి రా ఇంజెక్షన్ కదా! అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్, చైల్డ్ ఐటెమ్స్ అనమాట ఆర్గ్యుమెంట్స్‌లో. ఇది గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఇక్కడి నుంచి ఏదైతే మనకి అవుట్‌పుట్ వస్తుందో, ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేశాను. సెట్టింగ్స్ చూడొచ్చు. గెట్ ఫైల్స్ డాట్ అవుట్‌పుట్ డాట్ చైల్డ్ ఐటెమ్స్ ఏదైతే మనకు అవుట్‌పుట్ వస్తుందో, ఆ అవుట్‌పుట్ నుంచి నేను చైల్డ్ ఐటెమ్స్ అయితే ఎక్స్‌ట్రాక్షన్ అయితే చేస్తున్నాను. లోడ్ అవుతుంది స్టిల్. ఓకే. ఒక్కోసారి స్లోగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. చూడొచ్చు చైల్డ్ ఐటెమ్స్ కదా! ఓకే. సో, ఇప్పుడు వితిన్ ద సో, ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి ఏమున్నాయి ఏంటిని కూడా వెరిఫై చేద్దాం. బేసిక్స్ అన్నమాట మనందరికి తెలిసిందే. సో, ఒక 2 కాపీ యాక్టివిటీస్, ఒక డిలీట్ యాక్టివిటీ ఉంది. ఓకే. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి ఏదైతే మనకి రా ఇంజెక్షన్ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉంటాయో, ఆ ఫైల్స్‌ని టేబుల్‌లోకి రీడ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ చూద్దాం ఇది. సోర్స్ వచ్చేసరికి రా ఇంజెక్షన్ ఐటెమ్ డాట్ నేమ్. ఓకే. ఐటెమ్ అంటే మనకేంటంటే సో, మనకి లూప్ చేస్తాం కదా! లూప్‌లో ఐటెమ్స్ ఉంటాయన్నమాట. ఈచ్ ఇటరేషన్‌కి ఒక ఫైల్ నేమ్ జనరేట్ వస్తుంది కాబట్టి మనం ఐటెమ్ డాట్ నేమ్ తీసుకున్నాం. అలానే ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. ఇది వచ్చేసరికి సోర్స్. సో, దీని తర్వాత మనకి డెస్టినేషన్. ఓకే. సో, నేను లేకోస్‌లో క్రియేట్ చేస్తున్నాను. చూడొచ్చు డెమో ఇలాగే ఇచ్చాననమాట. లేకోస్ అండ్ టెస్ట్ క్లాస్ వచ్చేసరికి నథింగ్ బట్ వర్క్ స్పేస్ నేము అండ్ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఇదనమాట. ఓకే. ఇలా నేనేంటంటే రా ఇంజెక్షన్‌లో ఏదైతే డేటా ఉంటదో ఆ డేటాని నేను డెస్టినేషన్‌లోకి లోడ్ చేస్తున్నాను. ఇది లోడింగ్ ప్రాసెస్. దాని తర్వాత లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఫైల్ మూవ్‌మెంట్ ఉండదు. అంటే ఏదైతే ఫైల్స్ సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్ అవుతాయో, ఆ ప్రాసెస్ చేసిన ఫైల్స్‌ని వేరే ఫోల్డర్‌కి మూవ్ చేస్తాం. లైక్ ఆర్కైవ్ చేస్తాం అన్నమాట రియల్ టైమ్‌లో. సేమ్ థింగ్ నేను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఫైల్ పాత్ రాయింజేషన్, ఐటెమ్ డాట్ నేమ్ అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్ కనెక్షన్ అన్నీ కూడా ప్రాపర్‌గా చేశాను. అండ్ డెస్టినేషన్. ఓకే. డెస్టినేషన్ వచ్చేసరికి సక్సెస్ లోడ్ అన్నమాట. ఓకే. సో, ఫోల్డర్‌కెళ్దాం. సక్సెస్‌లో ఇక్కడ చూసుకుంటే చాలా ఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను టెస్టింగ్ పర్పస్ రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేయడం జరిగింది. సో, దానికోసం ఆల్రెడీ ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం రా ఇంజెక్షన్ నుంచి సక్సెస్ డేట్ అనే ఫోల్డర్‌కి ఫైల్ అయితే మూవ్ చేస్తున్నాం కదా! మూవ్ చేసే ప్రాసెస్‌లో నేను టైమ్ స్టాంప్ యాడ్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, ఇలా కాంప్లెక్స్ ఎక్స్‌ప్రెషన్ కాకుండా వేరే విధంగా స్మార్ట్‌గా కూడా రాయొచ్చనమాట. కాకపోతే ఏంటంటే మనకి కమాండ్ అనేది రావటం కోసం అన్ని ఫంక్షన్స్ అయితే ఇనిషియల్‌గా యూజ్ చేసుకోవాలి. దీనికన్నా బెటర్ వర్షన్ కూడా రాయొచ్చు. ఓకే. కాకపోతే మీకు క్లారిటీ ఉండాలి, అర్థమవ్వాలి అన్ని ఫంక్షన్స్ అనే ఉద్దేశంతోటి నేను ఇలా డీటెయిల్‌గా రాయటం జరిగిందనమాట. ఏం లేదు గైస్ ఇక్కడ మనకి ఫైల్ నేమ్ వస్తది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ.సిఎస్వి అనుకోండి.
సో అక్కడ ఏంటంటే ఈఎంపీ అండర్ స్కోర్ ఈ రోజు డేట్ అండ్ టైం యాడ్ చేసి .csv ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం. ఓకే, సో అలానే ఈ డేట్ అండ్ టైంని యూటీసీ నుంచి ఐఎస్టీకి కన్వర్ట్ చేసి ఐఎస్టీని కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఐకాన్స్ ఇలా ఉంటాయి కదా, సో ఈ ఫార్మాట్లో తీసుకోవడం వల్ల రీప్లేస్ చేయడం జరిగింది. మీకు స్పేసెస్ లేకుండా కూడా ఫార్మాటింగ్ ఉంటుంది కదా, సో అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీకు కావాల్సిన విధంగా ఎక్స్ప్రెషన్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఇలానే రాయాలని రూల్ అయితే ఏం లేదు. ఓకే, సో మళ్ళీ మీరు కామెంట్స్లో ఎందుకు ఇంత లెంతీ రాశారు, వేరే వేరే విధంగా రాయొచ్చు అంటే డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. ఓకే, అలా కాకుండా మనం నోట్బుక్లో కూడా రాయొచ్చు, ఎంత చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే టూల్ మీద గ్రిప్ రావాలంటే మనం అట్లీస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. లైక్ డేటా పైప్లైన్ కావచ్చు, కాపీ జాబ్, డేటా ఫ్లో జంప్, ఏదైనా సరే. ఇలా మనం ఏంటంటే ఫైల్స్ని మూవ్ చేస్తున్నాం రా ఇంజెక్షన్ నుంచి సో సక్సెస్ లోనికి. దాని తర్వాత మూవ్ చేసిన తర్వాత సోర్స్లో డిలీట్ చేస్తున్నాం. చూడొచ్చు రా ఇంజెక్షన్ అనమాట, డిలీట్ అయితే చేస్తున్నాం. ఇలా మనకి సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీ. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సో నేను సక్సెస్ అండ్ ఫెయిలియర్ నోటిఫికేషన్స్ అయితే ట్రిగర్ చేస్తున్నాను. జస్ట్ రెగ్యులర్ అన్నమాట, ఇక్కడ ఏం లేదు. అండ్ చూడొచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవరికి సెండ్ చేస్తున్నారు అండ్ సబ్జెక్ట్ ఏంటిది. అండ్ ఇక్కడ మీరు ఏదైనా సిస్టమ్ వేరియబుల్స్ అని తీసుకోవచ్చు, లేదా డైనమిక్లీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. మీరు ఏదైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఏదైతే బాడీ ఉంటుందో మెయిల్ బాడీ, ఆ మెయిల్ బాడీకి మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇలా నేను ఏంటంటే డిఫైన్ చేశాను అనమాట. కనెక్షన్ కావచ్చు, ఎవరికి సబ్జెక్ట్ ఏంటి, అలానే బాడీ అంతా కూడా డిఫైన్ చేశాను. ఇదేంటిది సక్సెస్ అయితే ఒకవేళ ఈ పర్టికులర్ యాక్టివిటీ ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే, సో ఫెయిల్ కూడా సేమ్ అనమాట. కాకపోతే ఏంటంటే సో సబ్జెక్ట్ అనేది చేంజ్ చేశాను. ఓకే, రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, మీరు ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేనైతే వర్క్ స్పేస్ ఐడి ఏంటిది, పైప్ లైన్ ఐడి ఏంటిది, పైప్ లైన్ నేము, ఎగ్జిక్యూషన్ డేట్, ఇలా మనకి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఒక పైప్ లైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది, దట్ బేసిక్ లెవెల్. ఎందుకంటే మనకి ఆర్కెస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రియల్ టైంలో తెలుసుకోవడం. సో రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు సీ దట్. ఓకే, రన్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ స్టార్ట్. ఇది ఒక 1 minute అయితే టైం తీసుకోవచ్చు సీమ్స్ లైక్, బట్ యూ కెన్ వెయిట్. సో ఇది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఓకే, సో రేపు మూవ్ సినారీ అనమాట. ఓకే, సో గోయింగ్ ఆన్. సో మీరు మాన్యువల్ గానే రిఫ్రెష్ చేసుకోవచ్చు, ఆర్ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతానే ఉంటుంది. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అయింది. సో మీరు అనుకోవచ్చు ఇంతెందుకు చేయాలి, నోట్బుక్ లో ఒక సెల్ లో రాయొచ్చుగా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ ఇన్ సింగిల్ సెల్ లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనకి ఏంటంటే యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలానే రాయాలని రూల్ ఏం లేదు, రకరకాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో as ఫర్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ ట్రైంగ్ టు టచ్ ఆల్ ద ఏరియాస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్.
ఓకే. మనకైతే సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూషన్ అయింది. చెక్ చేద్దాం. సో, సక్సెస్ ఈమెయిల్ గూడా అలర్ట్ జనరేట్ అయింది. ఓకే. లెట్స్ సీ థట్. రా ఇంజెక్షన్. ట్రై టు రిఫ్రెష్. ఓకే. డిలీట్ అయినాయి. అలానే సక్సెస్. సో, ట్రై టు రిఫ్రెష్. ఓకే. డేట్ మోడిఫైడ్. చూసారా గదా! సో, 2/28/2/27 ఓకే. ఈ రోజే గదా మనకి. సో, ఇక్కడ చూడొచ్చు టైమ్ స్టాంప్ కూడా మనకైతే యాడ్ అయిందనమాట. ఇలా ఏంటంటే, సో, రా ఇంజెక్షన్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని రీడ్ చేసి టేబుల్‌లోకి లోడ్ చేసినాం. దాని తర్వాత సక్సెస్ ఫోల్డర్‌కి మూవ్ చేసినాం. అండ్ డిలీట్ చేసినాం. ఫర్దర్‌గా ఈమెయిల్ అలర్ట్ కూడా ట్రిగ్గర్ చేసినాం అనమాట. ఓకే. ఇలా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్? ఓకే. సో, మనకి రా ఇంజెక్షన్ అనే ఫోల్డర్‌లో ఫైల్స్ లేవు. ఫైల్స్ లేనప్పుడు ఇది ఫెయిల్ అవుతుందో, సక్సెస్ అవుతుందో విల్ ట్రై టు సీ దట్. సో, చూద్దాం. ఓకే. చూడండి. రా ఇంజెక్షన్ ఫోల్డర్‌లో ఫైల్స్ లేవు. కానీ ఇదంతా కూడా సక్సెస్ అని ఈమెయిల్ వస్తుంది. గెట్ మెటాడేటా సక్సెస్, ఫర్ ఈచ్ సక్సెస్, అవుట్‌లుక్ సక్సెస్. ఓకే. అంటే ఇది కరెక్ట్ అప్రోచ్ కాదన్నమాట. ఫైల్స్ ఉన్నప్పుడు ఓకే. వెల్ అండ్ గుడ్. ఏదైతే ఫోల్డర్ మనం చూజ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉన్నప్పుడు వర్కింగ్ ఫైన్. నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఫైల్స్ లేనప్పుడు మనకి సక్సెస్ అవుతుందనమాట. అంటే కంట్రోల్ అనేది లోనాకి వెళ్ళటం లేదు. మనకి ఇది అవుట్‌లుక్‌లో ట్రిగ్గర్ ఏమవుతుంది? సక్సెస్ అని వస్తుంది. ఓకే. ఇది టోటల్లీ రాంగ్ అనమాట. సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేసాం ఏంటనేది నెక్స్ట్ సినారియోలో మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకే. సో, నెక్స్ట్ సినారియోలో ఫైల్స్ లేనప్పుడు ఎలా ఫెయిల్ అవ్వాలి? లేదా కొన్నిసార్లు ఫైల్స్‌లో డేటా ప్రాపర్‌గా ఉండొచ్చు. మెటా డేటా చేంజ్ అవ్వచ్చు. వాటిని ఎలా హ్యాండిల్ చేసాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ సినారియోలో మనమైతే డీటెయిల్‌గా మాట్లాడదాం. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఫర్దర్‌గా మన వాట్సాప్ గ్రూప్‌లో కమ్యూనికేట్ అవ్వండి. ఓకే. సో, సీ యూ. బై బై.